కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి రాశి గారు ఏం చెప్తారు? ఏం చెప్తాం? ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? స్టార్టింగ్లో ఎలా ఉండేవారు ఆయన? ఆయన చాలా డౌన్ టు ఎర్త్, చాలా క్వైట్. ఎలా వచ్చింది మీకు ఆపర్చునిటీ గోకులంలో సీత టైం? అది సురేఖ మేడం, సురేఖ అవునా? అంటే అవును. మ్మ్. శుభాకాంక్షలు చూసి మ్మ్. నన్ను ఇంటికి పిలిపించారు. మా నాన్నగారు సార్ కోమం అనుకున్నాడు. మ్మ్. చిరంజీవి ఆఫర్ వచ్చింది, ఆల్బమ్ పట్టుకుని, అప్పుడు ఈ సీడీస్ గట్రా లేవు కదా, పోర్ట్ఫోలియో. ఆల్బమ్ పట్టుకుని అప్పుడు చేసిన ఆల్బమ్ పట్టుకుని వెళ్ళాము. వెహికల్ పంపిస్తే ఇంటికి వెళ్ళాము. మా ఇంటి దగ్గర నుంచి 10 minutes డిఫరెన్స్ అంతే, పక్కనే. మ్మ్. ఇంటికి వెళ్ళాము, ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టారు. సార్ వచ్చారు, వచ్చి లేచి విష్ చేసాము. తెలిసిన వ్యక్తి, అవును. కొత్త కాదు కదా. ఎలాగో ఉన్నావు అంటే బాగున్నాను సార్ అన్న. ఆల్బమ్ చూసారు. ఆల్బమ్ చూసిన తర్వాత ఇలా కాదు వెంకటేష్, నేను చేపిస్తా ఫోటోషూట్, ఒకటి చేద్దాం మనం, ఫోటోషూట్ చేసిన తర్వాత నేను చెప్తాను అన్నారు. మ్మ్. అది చేసిన తర్వాత ఆ డ్రెస్సెస్ అవన్నీ కొంచెం సెట్ అవ్వడానికి టైం పట్టింది. ఫోటోషూట్ ఆయనే చేయించారు. ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నారు. అందులో ఆల్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్, నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ వేసి, చేంజెస్ వేసి చేశారు. చేసిన తర్వాత ఫోన్ లేదు. ఏమైందనేది మనకు తెలియదు. సో అప్పటికి మీరు చిరంజీవి గారితోనే అనుకుంటున్నారు? అంత అలాగే అనుకుంటాం కదా. ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ చెప్పలేదు కదా, మనం అడగలేం కదా. ఓకే. తర్వాత ఈ గాడ్ నాన్నకి వచ్చినట్టుంది, అమ్మకు. నాన్నే హ్యాండిల్ చేసేది. నాన్నకి కాల్ వస్తే అప్పుడు తెలిసింది కళ్యాణ్ బాబుకి సెకండ్ మూవీ గోకులెత్తుల సీత తమిళ్లో, మ్మ్. తెలుగులో గోకులంలో సీత, సేమ్ నేమ్, Okay. టైటిల్ అదే. సినిమా ఒకసారి చూడమన్నారు. తమిళ్లో ఎవరు చేశారు అది? అది శుభలక్ష్మి అని విజయ్ విజయ్ కాదు, కార్తీక్ సార్. కార్తీక్. ఓకే. కార్తీక్ సార్ శుభలక్ష్మి చేశారు. మంచి హిట్ సినిమా అది. మ్మ్. చూడమన్నారు, చూసాము. చూసిన తర్వాత ఈ క్యారెక్టర్కి కళ్యాణ్ బాబు పక్కన రాశి కావాలి, మ్మ్. అలా వచ్చింది ఆఫర్. ఓకే. సురేఖ గారు చూసి ఆవిడ కళ్యాణ్ బాబు పక్కన ఈ అమ్మాయి రాశి అయితే బాగుంటది కదా, మంచి ఆర్టిస్ట్, బాగుంది. అంటే వీళ్ళు అంత కేర్ తీసుకుంటేవారండి కళ్యాణ్ గారి కోసం? మరి ఎందుకు తీసుకురండి, ఫ్యామిలీ కదా. జనరల్గా అసలు ఎవరు హీరోయిన్ ఉండాలి ఏంటి షూట్ చేయించి, అంటే ఫస్ట్ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేదు కదా కళ్యాణ్ బాబుది. మ్మ్. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి, అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి. అది అది అందుకని. మ్మ్. ఇప్పుడు అది హిట్ అయిపోయి ఉంటే అవసరం లేదు, అవసరం లేకపోయి ఉండొచ్చు. మ్మ్. సో కంపల్సరీ ఒక నిలబెట్టాలి ఆయన. ప్రెస్టీజియస్ ఇష్యూ. సార్ వాళ్ళ తమ్ముడు అనే క్రేజ్, లారీల మీద వచ్చేవారండి ఓపెనింగ్లకి, ఆ, లారీల మీద. మన మామూలు క్రేజా సార్కి చెప్పండి. అవును. అందుకని షీ టుక్ కేర్. అండ్ ఎస్పెషల్లీ ఆ క్యారెక్టర్కి పర్టికులర్గా ఒక అమ్మాయి మంచి ఆర్టిస్ట్ కావాలి, మ్మ్. పెర్ఫార్మర్ కావాలి, అన్నీ కావాలి. కాబట్టి శుభాకాంక్షలు, ఆనందమానందమయ్యే సాంగ్, గుండె నిండా గుడి గంటల సాంగ్ ఇదంతా చాలా ఇష్టం మేడంకి. ఇప్పుడు నన్ను కలిసిన అదే వెల్కమింగే ఉంటుంది. మ్మ్. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఏ వెల్కమింగ్ ఉందో ఇప్పుడు అదే వెల్కమింగే ఉంటుంది. ఆయన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ టైంలో క్రేజ్ ఉండేదా? ఆయన షూట్ అనేసరికి విపరీతంగా క్రౌడ్ రావడం. ఉండేదండి, ఉండేది. ఓపెనింగ్కి వచ్చేవారు, తర్వాత ఏం లేదు. కానీ మ్మ్. చాలా చాలా సైలెంట్గా చేశారు ఈ సినిమా. అవునా? చాలా సైలెంట్గా, ఎక్కువ క్రౌడ్ లేకుండా, యూనిట్లో చాలా లిమిటెడ్గా. బోయపాటి సీను, ఈయన చాలా మొహమాటం కదా. అవును, మ్మ్. బోయపాటి సీను, మ్మ్. వాళ్ళంతా అసోసియేట్స్ అప్పుడు, వీళ్ళంతా అలాగే సైలెంట్గా చేశారు. ప్రెస్ మీట్ ఎప్పుడైనా ఒకసారి, ఇప్పుడు టైటిల్ అనౌన్స్ చేయడానికి ఒక ప్రెస్ మీట్, మ్మ్. ఆడియో రిలీజ్, తర్వాత 100 days ఫంక్షన్, ఇంతే. హిట్ అయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్తో మాట్లాడడం కానీ ఇంకా అదేం లేదు, షూటింగ్ వరకే. అంతేగా. షూటింగ్లోనే మాట్లాడేవారా? మొన్న గుడ్ మార్నింగ్ వచ్చేటప్పుడు బాయ్. తర్వాత ఇప్పుడు ఒకసారి కలవడానికి ఏదో మీరు ప్రయత్నించినట్టు. కలిసాను కదా, పాప ఫస్ట్ బర్త్డేకి ఇన్వైట్ చేద్దామని నేను ఎక్కడో కనుక్కొని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ అంటే డైరెక్ట్గా వెళ్ళిపోయా. ఓకే. అపాయింట్మెంట్ తీసుకోవాలని తెలీదు. వెళ్ళిపోయేసరికి మా డ్రైవర్ వచ్చేసి, ఈజ్ ఆల్సో ఫ్రమ్ అంటే ఇండస్ట్రీ ఉన్న అబ్బాయి, మేడం మీరు డైరెక్ట్గా వచ్చేసారు, చూస్తే 34 మంది ఉన్నారు వెనకాల, మీరు అపాయింట్మెంట్ తీసుకున్నారని అడిగాడు. అపాయింట్మెంట్ తీసుకోలేదు అన్నా. ఓ పని చేయి, నేను కార్లోనే కూర్చుంటాను, నువ్వు వెళ్ళు, సార్ దగ్గరికి ఎలా చెప్పాలో చెప్పి ఎవరికి చెప్పాలో నాకు తెలీదు, చెప్పు, లేదు నేను తర్వాత కలుస్తానంటే వెళ్ళిపోదాం, రమ్మంటే వెళ్దాం అన్నా. వెంటనే అయ్యో వచ్చింది రాశి గారా, అదేంటి అంత దూరం నుంచి పెట్టి కారు, రమ్మనండి అన్న. పరిగెత్తుకుంటూ వచ్చాడు. నాకు అర్థమైంది రమ్మన్నే ఉంటారు అని. మేడం రమ్మన్నారు సార్ అంటే పదండి అన్న. చాలాసేపు, ఒక 15-20 minutes వి సెట్ టుగెదర్. అప్పుడు మాట్లాడుతున్నారు గోకులం సీత గురించి, ఆ సాంగ్స్ గురించి, నా డాన్స్ గురించి, అండ్ అబౌట్ మై ఫాదర్ అండ్ అబౌట్ మై బ్రదర్, అమ్మ, అబౌట్ మై హస్బెండ్, అందరి గురించి అప్పుడు మాట్లాడారు. చాటింగ్ అనేది అప్పుడు 20 minutes అప్పుడు జరిగింది. తర్వాత ఆయన లేచి నాతో పాటు వచ్చి కారులో పంపించారు.
ఏమనిపించిందండి అప్పుడు చూసిన పవన్ కళ్యాణ్ గారికి అంత గ్యాప్ తర్వాత మీరు మాట్లాడినప్పుడు? నౌ హీస్ టాకింగ్, నౌ ఇస్ ఓపెన్ అప్ అయ్యారు అనిపించింది. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. సీఎం చూస్తుంటారా ఆయన వే ఆఫ్? అంటే ఎలా అంటే దిస్ ఇస్ నాట్ అన్ యాటిట్యూడ్ అండి. నేను టీవీ చూడటమే చాలా తక్కువ. మూవీస్ ఏదన్నా ఉంటే ఏదన్నా వాట్సాప్లో మా కజిన్ ఇప్పుడు అమ్మో లింక్ పెడతారు, అది ఓపెన్ చేసి చూస్తా, మళ్ళీ ఆఫ్ చేసేస్తా. నాకు పనిలో ఉంటాను ఫుల్. నేను ఇంట్లో పాప, ఆయన, నా డైట్, నా అపాయింట్మెంట్స్ సరిపోద్ది నాకు. ఎప్పుడైనా ఏదన్నా న్యూస్ ఏదన్నా ఉంటే ఇలా లింక్ పెడితే ఓపెన్ చేసి చూస్తా.